మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ మీ కొరకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు కూడా మా నిమిత్తము ప్రార్థన చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మనల్ని, మన కుటుంబాలని దేవాది దేవుడు దీవిస్తున్నందుకు, ఆస్వాదిస్తున్నందుకు ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డ ప్రతి ఉదయం కాలము ప్రభువుని వెతకాలని, ప్రభువుని ప్రార్థించాలని మేమైతే ఆశిస్తున్నాం. దేవాది దేవుడు కూడా ఆ విధంగా ఆశిస్తున్నాడు. ఆ విధంగా ఉంటే ప్రభువారు మిమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి తన కంచె, తన కాపుదల మీ కుటుంబాల పట్ల దేవుడు వస్తాడు. ఆ విధంగా నడుద్దాం, ఆ విధంగా ప్రభువుని వెతుకుదాం, ప్రభువుని మహింపరుద్దాం. మంచిది. ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటూ కీర్తనల గ్రంథము 138 అధ్యాయము 6వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతుండగా వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఇక్కడ ఒక మాట రాసిపెట్టి ఉన్నది. ఏముందంటే, మొట్టమొదటి మాట మనం చూసుకుంటే, యెహోవా మహోన్నతుడైనను, దీనులను లక్ష్యపెట్టును, ఆయన గర్విష్ఠుల్ని దూరం నుండి చూచెను. ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు మనందరికి తెలిసిందే. దేవదూతల ద్వారా, శరీఫులు కెరేపుల ద్వారా కొనియాడబడుతున్న దేవాది దేవుడు ఆయన. భూమి ఆకాశం సృజించిన గొప్ప దేవుడు ఆయన. మానవుల్ని తన స్వరూపముందు సృష్టించిన గొప్ప దేవుడు ఆయన. ఆకాశం తన సింహాసనము, భూమి తన పాదపీఠం. అంత గొప్ప దేవుడు ఆయన. మహోన్నతుడు, సర్వ సృష్టికి ఆయన మహోన్నతుడు. అంత గొప్ప దేవుడు. ఇక్కడ ఒక మాట రాసి పెట్టుంది. ఏ మాట అంటే, దీనులను లక్ష్య పెడుతున్నాడట. ఎవరు ఆ దీనులు? మానవులందరినీ లక్ష్య పెట్టాలి కదా. అందరి పట్ల తనకు అనుచూపు ఉంది, గాని దీనుల్ని ప్రత్యేకంగా ఆయన లక్ష్య పెడుతున్నాడు. అంటే లక్ష్య పెట్టుడు అంటే చూస్తున్నాడు. ఒక తల్లి తన బిడ్డలను చూచినట్లుగా ఇక్కడ తన యొక్క కుమారుల్ని లేదా కుమార్తెల్ని ఆయన చూస్తున్నాడు. ఎవరైతే దీనులై ఉన్నారో వారికి వచ్చిన శ్రమ లేదా వారికి వచ్చిన బాధ, వారికి వచ్చిన ఇబ్బంది, ప్రతి విషయంలో వారి ఎడల లక్ష్య పెట్టి ఉన్నాడు ఆయన. దీనులంటే ఎవరు? ఎవరిని దీనులు అంటారు? మొట్టమొదటిగా చూస్తే, వారికి శ్రమ వచ్చినా, వారికి బాధ వచ్చినా, వారికి ఇబ్బంది కలిగిన, బహు దుఃఖం కలిగిన వారు దేవుని తట్టు తిరిగివారు, దేవుని మీద ఆధారపడేవారు. అంతేకాదు, ఇతరులు మనకి దూషించిన, ఇతరులు మనకి హింస పెట్టిన, ఇతరులు మనకి బాధ కలిగించిన వారు దేవుడికే మొర్ర పెట్టుకుంటారు గాని ఇతరులతో జగడమాడరు. వారు దీనులు. తన్ను తాను తగ్గించుకున్నవారు దీనులు. ప్రతి విషయంలో ప్రభు పాదశీలకి వెళ్లి ప్రభుతో గోజాడి వారికున్న బాధ, వారికున్న సమస్య దేవుడితో చెప్పుకొని ఆ మొర్ర పెట్టుకుంటాయి. అలాంటి వారిని దేవుడు చూస్తాడు. ఈ దినం క్రైస్తవ బిడ్డలమైన మనము తన్ను తాను తగ్గించుకొని జీవిస్తున్నామా? దీనత్వం కలిగి జీవిస్తున్నామా? లేదా శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇంకేదైనా ఇబ్బంది కలిగినా, ఇతరులు మనకి అవమానపరిచినప్పుడు మనకి అవమానపరిచేటట్లుగా, ఇతరులు మనకు దూషించినప్పుడు మనం వారికి దూషించేటట్లుగా మనం ఉంటున్నామా? లే మనకున్న సమస్యని ప్రభువుకి చెప్పుకుంటున్నావా? ఆ దినంలో మనం చూసుకుంటే, ఐగుప్తులో ఉన్న ఆ యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొర్ర పెట్టుకున్నారు. వారు ఏమి చేయలేని పరిస్థితి. అక్కడ వారికి ఏ సహకారం లేదు. వారందరికి ఆదుకునేవారు ఎవరూ లేరు. దేవుని తట్టు తిరిగి వాళ్ళు మొరపెట్టారు. దేవుడు వారి యొక్క మొర విన్నారు. వారు మూలుగులు చూశాడంట. పరలోకం నుండి భూలోకానికి దిగాడు ఆ దీనులను రక్షించుటకు. అందుకే దావీదు అంటాడు, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించిన. 34వ కీర్తన 6వ వచనంలో మాట ఉంటది. ఎందు నిమిత్తం మాట పలికాడు? ఆయనకు వచ్చిన శ్రమ నుండి దేవుడు విడిపించాడు గనుక ఆయన దీనుడుగా జీవించుకున్నాడు. దేవుడికి మొర్ర పెట్టాడు. దేవుడు ఆయనకు వచ్చిన శ్రమ నుండి విడిపించాడు. అబీమెలెకు అనే ఒక రాజు దగ్గర వారందరూ కూడా బందీగా ఉంచినప్పుడు దేవుడికి మొర్ర పెట్టాడు. దేవుడు విడిపించినప్పుడు అక్కడ ఈ యొక్క కీర్తన రాస్తూ ఈ మాట అంటాడు. ఏమంటాడు? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించిన. అవును, మనకి శ్రమ వచ్చినప్పుడు, మనకి బాధ వచ్చినప్పుడు, లేదా మనకి రకరకమైన ఇబ్బందులు కలిగినప్పుడు, అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, ఇతర మనుషులు మన మీద నిందలు వేసినప్పుడు, ఇతరులు మనకి దూషించినప్పుడు, మనం ఏమీ చేయలేని స్థితిలో దేవుడికి మనం మొరపెట్టుకుంటే, దీనుడివై మొరపెట్టాలంట, దేవుడు ఆలకిస్తాడు. మనలో మనం తగ్గించుకొని, ప్రభువా నీకన్నా గొప్పవారు, నీకన్నా విడిపించగలవారు, నీకన్నా మా సమస్యలు దూరపరిచేవారు
ఈ భూలోకంలో ఎవరు లేరు ప్రభువా నీవు తప్ప అని తనకు గోజాడితే, తనకు ప్రార్థన చేస్తే దేవుడు విడిపించువాడుగా ఉన్నాడు. అది దీనత్వం అంటే. మరొక విషయానికి మనం వస్తే యేసు ప్రభు వారు ఒక మాట అంటారు. ఆయన ఏ మాట అంటారంటే, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. మత్తయి సువార్త 5:3 మాట ఉంటుంది. ఏ విషయంలో ధన్యులు అవ్వాలి మనం? ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆత్మ విషయమై మనం దీనులై జీవించాలి ఈ భూమి మీద. మన ఆత్మని రక్షించుట కొరకు, మన ఆత్మని పరలోక రాజ్యాన్ని చేర్చుకున్నట కొరకు మనం ఈ భూమి మీద జీవించినప్పుడు, శరీరధారిగా మనం ఉన్నప్పుడు, ఈ భూమి మీద మనం నడిచే విధానం, మాట్లాడే విధానం, చేస్తున్న క్రియలు, చేస్తున్న పనులు సమస్తము కూడా ఆత్మకి సంబంధించినగా ఉండాలి. శరీరానికి సంబంధించినట్లుగా ఉండకూడదు. అందుకే ప్రభు వారి మాట అన్నారు. ఏమాటన్నారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారు. పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలంటే ఈ భూమి మీద జీవించినప్పుడు దీనుడివై జీవించాలి. నువ్వు ఎంత గనుడువైనా, ఎంత ధనవంతుడివైనా, ఎంత బలవంతుడివైనా, ఎంత పెద్ద ప్రార్థనాపరుడువైనా, ఎంత పెద్ద గాయకుడివైనా నువ్వు తగ్గించుకొని జీవించాలి. భక్తులందరూ ఆ విధంగా జీవించుకున్నారు కనుక దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు, లక్ష్య పెట్టాడు వారి యందు. అబ్రహాం అంటాడు నేను ధూళి వంటి వాడును, దావీదు అంటాడు నేను చచ్చిన కుక్క వంటి వాడిని, పురుగు వంటి వాడిని అంటాడు. యెషయా ప్రవక్త అంటారు నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. పౌలు అంటాడు పెంటతో ఎంచుకుంటున్నాడు ఆయన. అంతగా తగ్గించుకున్నారు వారందరూ గనుక దేవుడు వారి యందు లక్ష్య పెట్టి వారందరిని ఆశీర్వదించాడు, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించాడు, వారి తరాలను ఆశీర్వదించాడు. ఇదేనో దీనత్వం కలిగి దేవుడి బిడ్డలమైన మనం జీవిస్తున్నామా? లేదా ఇంకో మాట చెప్పినట్లుగా గర్విష్ఠుల్ని ఎలా చూస్తున్నాడు? ఆయన దూరం నుండి చూస్తున్నాడు అంట. దేవుల్ని తన దగ్గర ఉంచుకున్నాడు, తన కనుదృష్టి వారి మీద ఉంది. అలాగని గర్విష్ఠుల చుట్టూ కూడా ఉంది. వీళ్ళు ఎలా నడుస్తున్నారు, ఏ ప్రవర్తన కలిగి ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా జీవిస్తున్నారు, వీళ్ళ జీవిత విధానం ఏమిటి అని దూరం నుండి గమనిస్తున్నాడంట వారికి. దేవుడి బిడ్డలమైన మనము దేవునికి దగ్గరగా ఉన్నామా లేదా దేవునికి దూరంగా ఉన్నామా? ప్రభువుకి దగ్గరైన వారిగా ఉండాలి యోహాను వలె. ఆయన రొమ్మును ఆనుకునే వారిగా ఉండాలి, మనం దూరంగా ఉండకూడదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ దూరంగా ఉన్నవారు ఎలాంటి వారంటే గర్విష్ఠులంట. ఈ దినము అనేక బిడ్డలకు ఉన్నది గర్వం. ఇంకో మాటలో చెప్పాలంటే ఈగో. కొంతమంది బలాన్ని బట్టి గర్విస్తారు, కొంతమంది ధనాన్ని బట్టి గర్విస్తారు, కొంతమంది ఘనతను బట్టి గర్విస్తున్నారు, కొంతమంది అందాన్ని బట్టి గర్విస్తున్నారు, కొంతమంది చక్కనైన ప్రార్థన పరుణని గర్విస్తారు, లేదా నేను చక్కనైన వాక్యాన్ని వివరిస్తున్నాను, లేదా చక్కగా గాయకుడిగా నేనున్నాను, చక్కనైన పాటలు నేను పాడుతున్నాను అని వారిలో వాళ్ళు గర్విస్తారు. అలాంటి వారు దేవుడికి అంగీకారం కాదు, అంగీకరింపబడరు. నువ్వు ఎలాంటి వాడివైనా, నీకు ఘనతనిచ్చింది, నీకు ధనాన్ని ఇచ్చింది, నీకు అందాన్ని ఇచ్చింది, నువ్వు చక్కగా పాటలు పాడటానికి నీ స్వరాన్ని ఇచ్చింది, నువ్వు కష్టపడటకు బలాన్ని ఇచ్చింది దేవాది దేవుడు. బలవంతులు నశించిపోయారు, ధనవంతులు నశించిపోయారు, గర్విష్ఠులు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఘనత వహించిన వాడు కూడా నశించిపోయాడు. ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వం శాపకరమైనది, మనుషునికి కుళ్ళు పట్టిస్తుంది అది. అందుకే ఈ దినం దేవాది దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే గర్వాన్ని విడిచిపెట్టండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దీనులుగా ఉండండి, అప్పుడు మీకు చూస్తాను. గర్విష్ఠులు ఎలా మాట్లాడతారంటే వారికి ఉన్న ఘనతను బట్టి దేవుడు ఎవడు అంటారనమాట. వారు బుద్ధిహీనులు, దేవుడు లేడని అంటారంట. ఫరో అలాగే అంటాడు. నిర్గమకాండం 5వ అధ్యాయంలో ఆయన అంటాడు యెహోవా ఎవడు నేను ఎరగను అంటాడు. ఒక దినం వచ్చింది, నాశనాన్ని తీసుకొచ్చింది ఆ దేశాన్ని. నాబాల్ అంటాడు దావీదు ఎవడు, ఇష్షాయి కుమారుడు ఎవడు. ఒక దినం వచ్చింది, దేవుడు ఆయనకి మొత్తాడు. గర్వించిన వారు అందరూ కూడా నశించిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకోవచ్చు ఈ దినం నేను చక్కగా ప్రార్థన చేస్తున్నాను, చక్కగా పాటలు పాడుతున్నాను, సంఘంలో గాని సమాజంలో గాని నాలాంటి వారు, నా వంటి ఘనుడు ఎవరు లేరు అని మనలో మనం హెచ్చించుకుంటున్నామా, గర్విస్తున్నామా? సాతాను లేదా అపవాది ఇదే క్రియలు పని ఉంటుంది. అపవాది ఇదే క్రియలు ఆలోచించింది. ఈ మాటను ఆలోచించే పరలోకం నుండి భూలోకానికి దిగవలసి వచ్చింది. ఆయన ఏమనుకున్నాడంటే నాకన్నా ఆరాధకుడు లేడు, నాకన్నా
చక్కగా ప్రార్థన చేసేవాడు లేడు. దేవుడితో నేను సమానును అనుకున్నాడు కనుక భూలోకానికి గెంటి వేయబడ్డాడు. ఈ దినం ఎలా ఉన్నాం మనం? అపవాది యొక్క క్రియల్లో నడుస్తున్నామా? అపవాదికి ఉన్న గర్వాన్ని జీవిస్తున్నామా? ఈ దినం ఏ విధంగా ఉన్నాం? దీనులుగా ఉన్నామా? గర్విష్ఠులుగా ఉన్నామా? దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినం. ప్రియమైన దేవుని బిడ్డ, దీనుడివై ఉంటే ప్రభు మనకి చూస్తాడు. ప్రభు మనకి దగ్గర చేర్చుకుంటాడు. మనకున్న ప్రతి సమస్యని కూడా ఆయన తీర్చివేస్తాడు. మన బ్రతుకుని చక్కదిద్దుతాడు. మన జీవితాన్ని చక్కదిద్దుతాడు. మన పరిస్థితిని చక్కదిద్దుతాడు. ఎప్పుడు? మనం దీనుడిగా ఉన్నప్పుడు. మనం దీనులుగా ఉంటే మన ఆత్మని కూడా మనం రక్షించుకుంటాం. అది దేవాది దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. ఆయన మహోన్నతుడైనను, దేవాది దేవుడైనను ఆయన ఎవరి తట్టు లక్ష్య పెడుతున్నాడంటే దీనుల తట్టే లక్ష్య పెడుతున్నాడు. మరొక విషయం క్రైస్తవ బిడ్డలమైన మనం నేర్చుకోవాలి. దీనత్వం కలిగిన వారు ఎవరు అంటే యేసు ప్రభు వారి కన్నా దీనత్వం కలిగిన వారు సర్వ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. సర్వలోకంలో ఎవరు లేరు. త్రిలోకంలో ఎవరు లేరు. ఆయనకున్న తగ్గింపు జీవితం. దేవుని కుమారుడై ఉండి కూడా, ఎబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. దేవుని కుమారుడై ఉండి కూడా మరణము నుండి తప్పించగలిసే దేవుడికి కన్నీళ్లతోనూ రోదనతోనూ యాచనలతోనూ తండ్రి అయిన దేవుడికి ప్రభు బతిమాలుకున్నాడు. ఆయన కుమారుడై ఉండి కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. మనం తగ్గించుకొని జీవిస్తున్నాం. ఆయన తగ్గించుకోవడానికి కారణం ఉంది. ఆయన దేవుని కుమారుడు, దేవునితో సమానంగా ఉన్నవాడు. ఆయన అనుకుంటే ఈ భూలోకం నుండి పరలోకానికి ఈజీగా వెళ్ళగలుస్తాడు. ఆయన తను తాను రక్షించుకోగలుస్తాడు. ఆయన ఈ భూమి మీద ఆయనకి ఎవరు కూడా ఆటంకపరచలేరు. అంతటా నేనే ప్రాణం పెడతానంటాడు. నా ప్రాణం ఎవరు తీయలేరు అంటాడు. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన తగ్గించుకోవడానికి కారణం, ఆయన దాసుడిగా మారడానికి కారణం, ఆయన విధేయత నేర్చుకోవడానికి కారణం ఈ మానవుల నిమిత్తమే, మన నిమిత్తమే, నీ నిమిత్తమే, నా నిమిత్తమే. మనందరినీ రక్షించాలని ఆయన రిక్తుడుగా మారిపోయాడు. దాసుని రూపం దాల్చాడు. ఆయన మరణం కోసం దేవునికి గోజాడాడు. ఎవరిని రక్షించమని? తనను రక్షించమని కాదు, మనందరిని రక్షించమని. ఆయన ఒక్కడు రక్షింపబడితే మనందరం రక్షింపబడతాం. ఆయన ఒక్కడు పునర్ధనం అయితే మనందరం కూడా పునర్ధనం అవుతాం. మన ఆత్మలు రక్షింపబడతాయి. అందు నిమిత్తం ఆయన గోజాడాడు. అందు నిమిత్తం ఆయన తగ్గించుకున్నాడు. అదే తగ్గింపుని దేవాది దేవుడు లేదా ప్రభు వారు మనకి నేర్పిస్తున్నారు. ఈ దినం దీనులై జీవిస్తున్నాం. ఆ భూమి మీద దీనులై జీవిస్తే ఆయన మనల్ని లక్ష్య పెడతాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, గర్విష్ఠులుగా ఉండొద్దు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. వినయానికి ముందు ఘనత వస్తుంది. వినయంగా నడుచుకుందాం. దేవుడు మనకి ఘనతనిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలని దీవిస్తాడు. భక్తులందరూ కూడా దీనత్వం కలిగి జీవించారు కనుక వారందరూ కూడా రక్షింపబడ్డారు. ఈ రోజుకి పరలోకంలో ఉన్నారు. ప్రభు ఆశించింది కూడా అదే. ఏ ఆత్మ నశించిపోకూడదు, ప్రతి ఆత్మ నా సన్నిధానికి రావాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క సంకల్పం. అందు నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు భూమి మీద. మనల్ని మనం గర్వించుకోవడానికి లేదా మనల్ని మనం హెచ్చించుకోవడానికి దేవుడి కన్నా గొప్పవారం మనం కాదు. మనకొచ్చిన సమస్య, మనకొచ్చిన బాధ, మనకొచ్చిన ఇబ్బంది, ప్రతిదీ రోగం కావచ్చు, మనకి ఏదైనా సమస్య రావచ్చు, అది ప్రభు పాదస్థంలో పెట్టి ప్రభు మనకి విజయాన్ని ఇస్తాడు. మనకి ఏదైనా ఘనత వచ్చింది అని మనలో మనం గర్వించకుండా, ధనం ఉందని మనలో మనం గర్వించకుండా, అందం ఉందని మనలో మనం గర్వించకుండా, ఇవన్నీ మాకు ఇచ్చింది నా దేవాది దేవుడని మనం చెప్పి మనలో మనం తగ్గించుకొని ప్రభువుని ప్రార్థన చేస్తే అన్ని విషయాల్లో ప్రభు మనల్ని ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. ఈ దినం మనం ఎలా ఉండాలని దేవుడు మనకు నేర్పించాడంటే దీనత్వం కలిగి జీవించాలి. మనలో మనం తగ్గించుకొని జీవించాలి. ఇతరులకి ఇదే విధాన్ని మనం నేర్పించాలని ప్రభు మనకి ఈ మాటలు తెలియజేస్తున్నారు. ఈ మాటలు ఆలకించిన మనము ప్రభుని అడుగుదామా, ప్రార్థన చేద్దామా? నేను ఇంకా గర్విస్తున్నానేమో నా అందాన్ని బట్టి, నా ధనాన్ని బట్టి, నా ఘనతను బట్టి, నా ప్రార్థనను బట్టి, గాయకుడినని నాలో నేను గర్విస్తున్నానా? ప్రభు ఆ గర్వం తీసివేసి దీనత్వం నాకు నేర్పు అని ప్రభుని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన ప్రభు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. అవును నా తండ్రి, నీవు మహానుతుడమైన ప్రభు,
దీనుల పట్ల ప్రభువా నువ్వు లక్ష్య పెట్టి ఉన్నావు. దీనులు రక్షించుటకు వచ్చావు, వారికి ఘనతనిచ్చుటకు వచ్చావు, వారి యొక్క సమస్యల నుండి, వారికి ఉన్న బాధల నుండి, ఇబ్బందుల నుండి విడిపించుటకు నువ్వు వచ్చావు. అందును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మానవులు మేము ప్రభువా, మేము ఏ పాటి వారం? భక్తులే అంటున్నారు మేము పొరుగు వంటి వారు, మేము అపవిత్రమైన పెదవులు కలవారము, ధూళి వంటి వారము, మేము గడ్డి వంటి వారము ప్రభువా. అలాంటి మానవ జీవితం మమ్మల్ని మేము హెచ్చించుకోవటానికి ఏమీ లేదు నా ప్రభువా. మాలో గర్వాన్ని తీసివేసి, మాలో దుర్భాషలు తీసివేసి దీనత్వం కలగజేయండి. దీనత్వంతో మిమ్మల్ని మేము మహింపరిచే కృపను మాకు ఇవ్వండి. చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు పుణ్య నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.